Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Hyderabad students, I am coming to Hyderabad. Amma vastunna nenu 7th August Sunday our friendship day. ఇండియాలో ఫ్రెండ్షిప్ డే జరుపుకునే రోజు అందరూ ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి. లెట్స్ సెలబ్రేట్ ఫ్రెండ్షిప్ డే ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ మీకు అడ్రస్ కనిపిస్తుంది, రామకృష్ణ మెడికల్ స్టోర్ ఎదురుగా, న్యూ నాలా బ్రిడ్జ్, గాంధీనగర్. మీకు అశోక్ నగర్కి ఆనుకునే ఉంది మంది. ఆదివారం 7వ తారీఖు ఉదయం 10 గంటలకి వీఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ సెమినార్. నేను స్వయంగా కండక్ట్ చేయబోతున్నాను. స్టడీ ప్లాన్, స్ట్రాటజీ, అప్రోచ్, విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మన ఇన్స్టిట్యూట్లో. సో యూ హ్యావ్ ఎన్ ఆఫర్. 70,000 ఫీ కాస్త మీకు 60,000కి వస్తుంది. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డోంట్ ఫర్గెట్ టు అటెండ్ ద సెషన్ అండ్ ఇంటరాక్ట్ విత్ మీ డైరెక్ట్లీ. So as I told you, we have Independence Day celebrations, UPSC offline at 60, online at 50, and working professionals ki we have separate course for UPSC 50,000 ki, college students ki 50,000. ఈ college students and working professionals will also have guidance and mentorship, and this is valid till only 15th August. 15th August దాటాక ఈ ఆఫర్స్ అనేవి ఉండవు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సిమిలర్గా వీ ఆల్సో హ్యావ్ ఆఫర్స్ ఆన్ ఆల్ ది ఆప్షనల్స్, పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మనం 5 ఆప్షనల్స్ ఉన్నాయి. అన్నింటిపైన కూడా 22,500 రూపాయలకే మీకు జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది, లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో. సో కంప్లీట్గా మీకు బోత్ లైవ్ యాక్సెస్ అండ్ రికార్డెడ్ యాక్సెస్ ఉంటుంది. ఇది కాంటాక్ట్ నెంబర్ 7893899553 కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th August. ఓకేనా? సో ఒకవేళ మన ఇన్స్టిట్యూట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యూ హ్యావ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. ఒకవేళ మీరు ఒకదాని నుంచి ఇంకోదానికి స్విచ్ అవ్వాలన్నా సరే ఛాన్స్ ఇస్తాను. అది మన ఇన్స్టిట్యూట్ మాత్రమే అందిస్తున్న స్పెషల్ ఆఫర్. ఇది ఇవాల్టి ఎడిటోరియల్. లాంగ్వేజ్ యాజ్ ఎ బ్యారియర్ అంటే అడ్డంకి. లాంగ్వేజ్ అనేది ఒక అడ్డంక కాదా, ఏంటి కదా అనే విషయం గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఇండియన్ లాంగ్వేజెస్లో అందించండి అని చెప్పి అమిత్ షా గారు పిలుపునివ్వడం జరిగింది. సో లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్లోనే చదవడం వల్ల, మదర్ టంగ్లోనే చదవడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా, ఏంటి కదా అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో దెర్ ఈజ్ నో వన్ ఆన్సర్ ఫర్ దిస్. ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ టాపిక్. దేర్ ఆర్ పీపుల్ హూ సే మదర్ టంగ్ని ఎంకరేజ్ చేయాలని, సో అండర్స్టాండింగ్ బాగుంటుందని. దెర్ ఆర్ పీపుల్ హూ సే ఇంగ్లీష్లో జరిగితే బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని. So we'll discuss all of them. There are pluses and minuses in making the mother tongue the medium for higher studies. Higher studies ki mother tongue ni medium cheyadamlo konni pluslu unnayi, konni minuslu kuda unnayi. The call by Home Minister Amit Shah last week for engineering, law and medicine to be taught in Indian languages is a well intentioned one. Yes, ఆయన ఉద్దేశం మంచిదే. వెల్ ఇంటెన్షన్, మంచి సదుద్దేశంతో చేసిన పిలుపు. అమిత్ షా గారు గత వారం పిలుపునిచ్చారు. ఏమని? ఇంజనీరింగ్, లా, మెడిసిన్ కోర్సెస్ని ఇండియన్ లాంగ్వేజెస్లో టీచ్ చేయాలి అని. హిస్ స్టాండ్ ఈజ్ ఇన్ సింక్ విత్ వన్ ఆఫ్ ది ఫోకల్ పాయింట్స్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, దట్ ఈస్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. NEP 2020లో కూడా ఇదే మాట్లాడారు, ఇండియన్ లాంగ్వేజెస్ని హైయర్ ఎడ్యుకేషన్లో ప్రమోట్ చేయాలని చెప్పి. సో ఈయన తీసుకున్న స్టాండ్ NEP పాలసీతో సింక్ అయి ఉంది, దాంతోపాటే సింక్ అయి ఉంది. ది NEP provides for more higher educational institutions and programs in higher education to use the mother tongue or local language as a medium of instruction. సో NEP ఏం చెప్తుందమ్మా? ఇట్ ప్రొవైడ్స్ ఫర్ మోర్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి అని. అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో మదర్ టంగ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, లోకల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్స్ రావాలి అని చెప్పి NEP ప్రొవైడ్ చేస్తుంది, కోరుకుంటుంది. దాంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. బిసైడ్స్ ఆఫరింగ్ ప్రోగ్రామ్స్ బైలింగ్వల్ ఆఫర్ చేయాలి. ప్లస్ అంటే ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో లాగా అనమాట, ఇంగ్లీష్ కంటెంట్ విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ లాగా అది ఉండాలి. రెండవది కంప్లీట్ తెలుగులో కూడా ఉండాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మెన్షన్ చేస్తుంది. ద రాషనల్ అంటే ద లాజిక్, ద రీజన్ బిహైండ్ మిస్టర్ షాస్ కాల్ ఈజ్ దట్ 95% ఆఫ్ స్టూడెంట్స్ who receive primary education in their mother tongue should not be left out in their pursuit of higher education. చాలామంది స్టూడెంట్స్ ప్రైమరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు. సో 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలో చదువుకున్నాను. నాలాంటి వాళ్ళు మీలో కొంతమంది కూడా అలా ఉంటారు. సో
సో మెజారిటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే మీరు, బట్ కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. మనందరం ఒక బ్యాచ్, మన తెలుగు మీడియం బ్యాచ్ అంతా కూడా, లోకల్ లాంగ్వేజ్లో చదువుకున్న బ్యాచ్ అంతా కూడా షుడ్ నాట్ బీ లెఫ్ట్ అవుట్ ఇన్ దేర్ పర్సూట్ ఆఫ్ హైయర్ స్టడీస్. హైయర్ స్టడీస్ చదువుకునేటప్పుడు తెలుగు మీడియంలో చదువుకోవడం అనేది మనకి బ్యారియర్ అవ్వకూడదు, మనం అడ్డంకి అయిపోకూడదు. సో హైయర్ ఎడ్యుకేషన్ కూడా లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటే మనం చదువుకోగలుగుతాము అనేది ఇక్కడ పాయింట్. సో సమ్ పీపుల్ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫార్మ్, మైగ్రేట్, తెలుగు మీడియంలో చదువుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ని పికప్ చేసుకొని వెళ్ళగలుగుతారు. కానీ చాలామంది అది ఒక భయం అనేది ఉండిపోతుంది, లాంగ్వేజ్ మీద పట్టులేక సఫర్ అవుతూ హైయర్ ఎడ్యుకేషన్ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ రీసెంట్ ఇయర్స్ సబ్స్టాంటివ్ మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు మేక్ ఇంజనీరింగ్ కోర్సెస్ అవైలబుల్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంజనీరింగ్ కోర్సెస్ని అవైలబుల్గా చేయడం కోసం చాలా ఎక్కువ మెజర్స్ తీసుకోవడం అనేది జరిగింది. మెజర్స్ అంటే చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో కన్సిడరబుల్, ఇక్కడ సబ్స్టాంటివ్కి మన మీనింగ్ ఏంటి తీసుకుంటే కన్సిడరబుల్ అంటే ఎనఫ్ యాక్షన్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది. ఇఫ్ ద స్టేట్మెంట్ బై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ ద లోక్సభ ఇన్ December 2021 ఈజ్ అన్ ఇండికేషన్. December 2021లో లోక్సభలో ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన స్టేట్మెంట్ బేసిస్ చేసుకొని ఈ మాట చెప్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సెస్ని ఇండియన్ లాంగ్వేజెస్లో ఇవ్వడానికి కూడా చాలా మెజర్స్ మన గవర్నమెంట్ తీసుకుంది అని చెప్పి ఆయన 2021-22 సో 2021 డిసెంబర్లో లోక్సభలో చెప్పడం జరిగింది. Effective 21-22, the AICTE granted approval to 19 engineering colleges in 10 states for having engineering courses in 6 Indian languages. AICTE వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చారంట. 19 ఇంజనీరింగ్ కాలేజ్కి అప్రూవల్ ఇచ్చారు. 10 స్టేట్స్లో ఉన్న 19 ఇంజనీరింగ్ కాలేజ్కి అప్రూవల్ ఇచ్చారు. ఏమని? ఫర్ హ్యావింగ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇన్ 6 ఇండియన్ లాంగ్వేజెస్. 6 ఇండియన్ లాంగ్వేజెస్లో ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంచేందుకు. ది కౌన్సిల్ హ్యాస్ ఆల్సో డెవలప్డ్ an AICTE ట్రాన్స్లేషన్ ఆటోమేషన్ AI టూల్ దట్ ట్రాన్స్లేట్స్ ఇంగ్లీష్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ 11 ఇండియన్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ కోర్సెస్ని ఇండియన్ లాంగ్వేజెస్లోకి 11 భారతీయ భాషల్లోకి మార్చడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ఆటోమేషన్ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆటోమేషన్ టూల్ని కూడా AICTE వాళ్ళు డెవలప్ చేశారు. ఈ కౌన్సిల్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది. స్వయం, an open online courses platform of the central government, has been offering some popular courses in Indian languages too. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పోర్టల్ అమ్మ, స్వయం పోర్టల్. మీరు వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి మీరు చెక్ చేయొచ్చు. దీంట్లో ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ కూడా గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. అవి కూడా ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా, అంటే ఇంగ్లీష్తో పాటు లోకల్ లాంగ్వేజెస్లో కూడా గవర్నమెంట్ వీటిని ఆఫర్ చేస్తుంది. ద ఇంపోర్ట్ ఆఫ్ దిస్, ఇంపోర్ట్ అంటే ఇంపార్టెన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్ దిస్ ఈజ్ దట్ the goal of covering all sections as far as higher education is concerned should become reality. Very very important word, very very important word. So ఇక్కడ ఇంపోర్ట్ అంటే దట్ ఇంప్లిసిట్ మీనింగ్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ అని అర్థం అనమాట. అంటే గవర్నమెంట్ ఇదంతా ఎందుకు చేస్తుంది, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఈవెంట్స్, దీస్ యాక్షన్స్ ఈజ్ దట్ ద గోల్ ఆఫ్ అచీవింగ్ కవరింగ్ ఆల్ సెక్షన్స్. హైయర్ ఎడ్యుకేషన్ పాయింట్, మీరు యాజ్ ఫార్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్డ్, ఓకే, అన్ని సెక్షన్స్ని కవర్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే అవకాశాన్ని కల్పించాలి అనే గోల్ ఏదైతే ఉందో, దట్ షుడ్ బికమ్ ఏ రియాలిటీ. అది నిజం అవ్వాలి. దట్ షుడ్ బికమ్ ఏ రియాలిటీ, అది నిజం అవ్వాలి. దట్ ఈజ్ ది ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం, కానీ అదే సమయంలో వన్ షుడ్ నాట్ గ్లాస్ ఓవర్ the exercise not having yielded results. Very important. అదే సమయంలో మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఏ విషయం? ఇక్కడ గ్లాస్ ఓవర్ అంటే కన్సీల్, దాయడం, దాచిపెట్టడం. అంటే కొన్ని చోట్ల ఈ తెలుగులోను, తమిళ్లోను, కన్నడలోను చెప్పాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. నాట్ హ్యావింగ్ ఈల్డెడ్ రిజల్ట్స్ని ఇవ్వలేదు. ఈల్డ్ అంటే గివ్, రిజల్ట్స్ని ఇవ్వలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయకూడదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. అంటే మనం ఒకవైపు ఇండియన్ లాంగ్వేజెస్లో మొత్తం ఎడ్యుకేషన్ ఇవ్వాలని చేసే ప్రయత్నం మంచిదే, కానీ అలా చేసే ప్రయత్నం వల్ల కొన్ని చోట్ల ఫెయిల్యూర్స్ వచ్చాయి. వాటిని మనం దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకు ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది అనే విషయాన్ని, లెర్నింగ్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే అక్కడ రాశారు, వన్ షుడ్ నాట్ గ్లాస్ ఓవర్, విచ్ మీన్స్ కన్సీల్, హైడ్. దాన్ని దాచిపెట్టి దాన్ని పైకి తోసేసి పక్కకు తోసేసి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఇన్ తమిళనాడు ఫర్ ఇన్స్టెన్స్, మీన్స్ ఫర్ example, the bid to impart engineering education through the Tamil medium has not created any impact
despite the principal political players using language as a political tool. తమిళనాడులో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని తమిళ్ మీడియంలో ఇవ్వాలనే ప్రయత్నం, బిడ్ అంటే ప్రయత్నం అనేది ఏం చేసింది, హ్యాస్ నాట్ క్రియేటెడ్ ఎనీ ఇంపాక్ట్, ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. ప్రిన్సిపల్ పొలిటికల్ ప్లేయర్స్ అంటే ఈ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా లాంగ్వేజ్ని పొలిటికల్ టూల్గా ఉపయోగించి మేము తమిళ్ అన్నిట్లోనూ అందిస్తాము, హైయర్ ఎడ్యుకేషన్ కూడా తమిళ్లో ఉండేలా చూస్తామని చెప్పి మాటలు చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళి ఓట్లు దండుకున్నారు. నిజంగానే దాని ప్రయత్నం చేశారు, మేము తమిళ్లో ఇస్తున్నాము అని చెప్పి సక్సెస్ ఇలా చేశామని చెప్పి దాన్ని ఒక పొలిటికల్ టూల్గా ఉపయోగించడానికి ట్రై చేశారు. ఎంత చేసినప్పటికీ కూడా అక్కడ అనుకున్నంత సక్సెస్ రాలేదు, సరైన ప్రభావం అనేది రాలేదు తమిళనాడులో. ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది మనం అర్థం చేసుకోవాలి. In the field of law, before the subject is taught in the Indian languages, the central government should try to impress upon the judiciary to allow the use of Indian languages in court proceedings. ఇప్పుడు మీరు ఈ లా ఫీల్డ్లో తీసుకుంటే సబ్జెక్ట్ని ఇండియన్ లాంగ్వేజెస్లో టీచ్ చేయడం అనేది ఇంపార్టెంటే. అయితే దానికంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, జ్యుడిషియరీకి కొంచెం చెప్పాలి. ఏమని, టు అలో ద యూజ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ఇన్ కోర్టు ప్రొసీడింగ్స్లో ప్రజెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇండియన్ లాంగ్వేజెస్లో కోర్టు ప్రొసీడింగ్స్ జరగడానికి అవకాశం కల్పించమని జ్యుడిషియరీకి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. ఆ తర్వాత మీరు లా అనే సబ్జెక్ట్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇండియన్ లాంగ్వేజెస్లో చెప్పే ప్రయత్నం అనేది చేయొచ్చు. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ లాంగ్వేజెస్లో జరపండి, అయ్యేలా చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మన వాళ్ళకి చెప్పాలి. While there is no need for haste in making educational materials available in Indian languages, one approach and the methodology should be discussed threadbare by policy makers and educationists without political pressure or interference. Very important sentence. చూడండి, ఇప్పుడు హేస్ట్ అంటే అర్జెన్సీ, గాబరగా చేసేయడం. ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ని ఇండియన్ లాంగ్వేజెస్లోనే అవైలబుల్గా ఉండాలి అని చేసే ప్రయత్నం అంటే గాబరగా చేసేయాల్సిన అవసరం లేదు. అయితే ది అప్రోచ్ అండ్ మెథడాలజీ షుడ్ బి డిస్కస్డ్ థ్రెడ్బేర్. డిస్కసింగ్ సంథింగ్ థ్రెడ్బేర్ అంటే అర్థం ఏంటంటే ఓపెన్గా, థరోగా, కంప్లీట్గా మొత్తం డిస్కస్ చేయాలి అని అర్థం. థ్రెడ్బేర్ అనే పదాన్ని మీరు డిక్షనరీలో చెక్ చేస్తే వీక్ అని, ఓల్డ్ అని, పాత్ అయిపోయిందని, వార్న్ అవుట్ అయిపోయిందని, చిరిగిపోయిందని ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. కానీ ఇక్కడ మీనింగ్ ఏది ఫిట్ అవ్వదు. అందుకే కాంటెక్చువల్ అవేర్నెస్ అనేది అవసరమని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఈ మెథడాలజీని అంటే ఏ మెథడాలజీ మనం ఫాలో అవ్వాలి, ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి అనే విషయాన్ని ఫస్ట్ పాలసీ మేకర్సు, విద్యావేత్తలు, ఎడ్యుకేషనిస్టులు వితౌట్ పొలిటికల్ ప్రెజరు, ఇంటర్ఫిరెన్సు లేకుండా డీటెయిల్డ్గా, ఓపెన్గా, థరోగా డిస్కస్ చేయాలి. వాట్ షుడ్ బి మేడ్ ఆబ్వియస్ ఈజ్ దట్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ హౌఎవర్ డిజైరబుల్ షుడ్ బి రిటైన్డ్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎక్కడ అవసరమైతే అక్కడ ఇంగ్లీష్ని ఉంచాలి. మీరు తెలుగుని ఇంప్రెస్ చేయండి, ఇండియన్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయండి, కానీ ఇంగ్లీష్ని పూర్తిగా తీసేయొద్దు. వేర్ ఎవర్ డిజైరబుల్ ఇట్ షుడ్ బి మేడ్ అవైలబుల్, ఇట్ షుడ్ బి రిటైన్డ్ విత్ నో ఎవర్షన్. అంటే ఇంగ్లీష్ పట్ల ఒక అసహ్య భావం, హేట్రెడ్ అనేది లేకుండా, షోన్ ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ ఈజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, ఇది ఫారెన్ లాంగ్వేజ్, బ్రిటిష్ వాడిది, మనది కాదు అని చెప్పి దానిపైన ఎవర్షన్ పెట్టుకొని, హేట్రెడ్ పెట్టుకొని దాన్ని దూరం చేసే ప్రయత్నాలు చెయ్యకూడదు. It would not be out of place to highlight issues about standards and quality of teaching of Indian languages in schools. Indian languages యొక్క టీచింగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాల్ని హైలైట్ చేయడం తప్పు కాదు. చూడండి, అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే అసందర్భం, ఇక్కడ సందర్భం కాదు. ఇట్ వుడ్ నాట్ బీ అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే అసందర్భం కాదు, అంటే సందర్భమే. అర్థమవుతుందా మీకు? ఇండియన్ లాంగ్వేజెస్ క్లాసుల్లో ఎలా టీచ్ చేస్తున్నారు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వదిలేండి, హిందీ, తెలుగు, తమిళ్ వీటిని ఎలా టీచ్ చేస్తున్నారు, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేయాలి, ఆ ఇష్యూస్ని హైలైట్ చేయాలి. ఎందుకని? చూడండి, బీట్ గుజరాతీ ఆర్ హిందీ ఆర్ ఈవెన్ తమిళ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ టు ఫెయిల్ ఇన్ దేర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇన్ లాంగ్వేజ్ పేపర్స్లో ఫెయిల్ అయిపోతున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్కులు వస్తున్నాయి, లాంగ్వేజ్ పేపర్స్లో స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇండియన్ లాంగ్వేజెస్ టీచ్ చేసే టీచర్స్ సరిగ్గా లేరా, స్టాండర్డ్స్ సరిగ్గా లేవా, ఏంటి అనేది మనం గమనించాలి. మరి లాంగ్వేజెస్లో పట్టుంటేనే కదా రేపు పొద్దున్న ఇండియన్ లాంగ్వేజ్లో అయినా సరే రేపు పొద్దున్న హైయర్ ఎడ్యుకేషన్ చదువుతావు, నీకు తెలుగే సరిగ్గా రాకపోతే, అటు ఇంగ్లీష్ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, నీకు లాంగ్వేజ్ రాకపోతే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బాగుందా లేదా,
ప్రైమరీ స్కూల్ లెవెల్లో వాళ్ళకి క్లాసెస్ సరిగ్గా అర్థమవుతున్నాయి లేదనేది కూడా చూడాలి. దెర్ ఈజ్ ఆల్సో ది పాయింట్ ఆఫ్ డిమినిష్డ్ ఎంప్లాయబిలిటీ, ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవుట్ సైడ్ ద రీజన్ ఆఫ్ లాంగ్వేజ్. చూడండి, ఇప్పుడు తమిళ్ ఉంది, తమిళనాడు బయట నాకు తమిళ్ ఉంది అని చెప్పి నువ్వేమైనా చెప్పగలుగుతావా? చెప్పలేవు. అంటే నువ్వు తమిళనాడులో తప్పితే వేరే చోట ఉద్యోగం తెచ్చుకోలేవు విత్ తమిళ్ స్టడీస్. ఈ పాయింట్ కూడా ఉంది. డిమినిష్డ్ ఎంప్లాయబిలిటీ ఏమవుతుంది? డిమినిష్, తగ్గిపోవడం. అంటే మదర్ టంగ్లో చదువుకోవడం వల్ల మన ఎంప్లాయబిలిటీ అనేది తగ్గిపోయే పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా ఆలోచించాలి. ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సీరియస్ in taking forward its stated position of creating higher education access to certain sections, it should dispassionately study the advantages and disadvantages. నిజంగానే గవర్నమెంట్ సీరియస్ అయితే, గవర్నమెంట్ నిజంగానే ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ అబౌట్ గివింగ్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు సర్టెన్స్ అన్ని సెక్షన్స్కి, కొంతమందికి ఎస్పెషల్లీ ఎవరికైతే తెలుగు మీడియంలో తమిళ మీడియంలో చదువుకుంటున్నారో, రీజనల్ మీడియంలో చదువుకుంటున్నారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఇవ్వాలని గవర్నమెంట్ నిజంగానే ఫిక్స్ అయితే, ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఏం చేయాలి? డిస్పాషనేట్లీ, అంటే అన్బయాస్డ్గా, ఎటువంటి ఎమోషనల్ బయాస్ అనేది లేకుండా నిష్పక్షపాతంగా అడ్వాంటేజెస్ని స్టడీ చేయాలి. పాలసీ మేకర్స్ ఎడ్యుకేషనిస్ట్తో స్టడీ చేయించి ముందుకు వెళ్ళాలి. ఓకే, అలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో చిన్నది, ఈజీ ఎడిటోరియల్, స్ట్రైట్ ఫార్వర్డ్, నథింగ్ మచ్ టు అనలైజ్. సో అందుకనే క్విక్గా అయిపోయింది. బిగినర్స్ సివిల్స్ ప్రిపరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశం. మనం అందిస్తున్న ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఏదైతే ఉందో, రెగ్యులర్ ఫీజు 15,000 రూపీస్ ఫీజు కాస్త 10,000కే మనం అందిస్తున్నాము. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బై 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. సో గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ. ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేస్తాననుకుంటే కళ్ళు మూసుకొని మీరు తీసుకోవచ్చు. క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి. ఇది మీరు కాల్ చేయాల్సిన నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి యూ కెన్ కమ్ and join anytime. Take care. Bye bye.